తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. భాషా వైజ్ఞానిక ప్రదర్శనల వల్ల విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయవచ్చని విజయవాడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ పరిమి పవన్ చంద్ పేర్కొన్నారు. విజయవాడలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో శుక్రవారం భాషా వైజ్ఞానిక ప్రదర్శన ఘనంగా చేపట్టారు. పరిమి పవన్ చంద్ ముఖ్య అతిథిగా పాల్గొని వైజ్ఞానిక ప్రదర్శనను ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ ఇలాంటి ప్రదర్శనలో విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడంతో పాటు విద్యార్థి అభివృద్ధికి దోహదం చేస్తాయని అన్నారు. పాఠశాల అకాడమిక్ డైరెక్టర్ డేవిడ్ రాజ్ మాట్లాడుతూ విద్యార్థుల వ్యక్తిగత నైపుణ్యాన్ని పెంపొందించడానికి పాఠశాల యాజమాన్యం ఇలాంటి కార్యక్రమాలను రూపొందిస్తుందని అన్నారు. విద్యార్థులు అనేక రకాల నమూనాలను తయారు చేసి ప్రదర్శనలో ఉంచారు. ఈ ప్రదర్శనను ఇతర పాఠశాలల విద్యార్థులు, తల్లిదండ్రులు శ్రద్ధగా వీక్షించారు. నమూనాలను తయారు చేసిన విద్యార్థులను డైరెక్టర్లు పవన్ చంద్, ప్రవీణ్ కుమార్, అకాడమిక్ డైరెక్టర్ డేవిడ్ రాజు, పాఠశాల ప్రిన్సిపల్ భువనేశ్వరన్, వైస్ ప్రిన్సిపల్ సంజయ్ భాటియా తదితరులు పాల్గొన్నారు. A. Improves vocabulary and language skills. 2. Improve cognitive functions. 3. Improve problem solving skills. 12. 1 carry over. 2 plus 1 is 3. So the answer is 32,775. Thank you. So it's c square equals a square plus b square. Then we get 14 square plus 10 square. लिंग, वचन, क्रिया, शब्द, मुहावरे, संज्ञा, काल, वाक्य, भाषा. राम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने. EEPROM, programmable read-only memory, erasable programmable read-only memory, electricity erasable programmable read-only memory, hard disk, CD, DVD, Blu-ray disc, pen drive and memory card. This is my working model of regrouping in addition. Regrouping is also known as carry over. It is a method used when the sum of digits. What are these greenhouse gases? Greenhouse gases are carbon dioxide, methane, nitrous oxide and fluorinated gases, which are CFC, HFC, SFC, etc. Where do they come from? Carbon dioxide comes from fossil fuels, deforestation industries, etc. So let's save our planet Earth from becoming another Venus for a better future. బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు చేయడం బాధాకరమని, హిందువులు ప్రాణభయంతో దయనీయ స్థితిలో ఉన్నారని విశ్వ హిందూ పరిషత్ నాయకుడు దువ్వా వెంకటేశ్వరరావు, భారతీయ జనతా పార్టీ నాయకులు గండి కొండలరావు, దాట్ల సూర్యనారాయణరాజు ఆవేదన వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా నిరసిస్తూ పిఠాపురంలో విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా దువ్వా వెంకటేశ్వరరావు, గండి కొండలరావు, దాట్ల సూర్యనారాయణరాజు మీడియాతో మాట్లాడుతూ హిందువులపై దాడులను తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో పసుపులేటి సత్యబాబు, బుర్రి మురళీధర్రావు, కృష్ణాచార్యులు, సురేంద్ర దత్తు, శ్యామ్, కొండేపూడి శివ, సత్యబాబు, రమణ, అల్లుబోయిన సూరిబాబు, అంకిరెడ్డి కోటేశ్వరరావు, అంకిరెడ్డి నాగగౌరి పాల్గొన్నారు.
అధికారం ఉందనే గర్వంతో ప్రత్యర్థులపై దాడులు చేయడమే కాకుండా రాజ్యాంగ రూపకర్త బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలపై దౌర్జన్యాలకు యత్నించడం బాధాకరమని కాకినాడ మాజీ ఎంపీ వైసీపీ పిఠాపురం ఇన్ఛార్జ్ వంగ గీత మండిపడ్డారు. విజయవాడ స్వరాజ్ మైదానంలోని అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పంపై జరిగిన దాడిని ఖండిస్తూ పిఠాపురం వైసీపీ ఇన్ఛార్జ్ వంగ గీత నేతృత్వంలో పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం మున్సిపల్ వైస్ చైర్పర్సన్ పశ్చిమళ్ళ జ్యోతి అప్పారాజు తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్లోని వనస్థలీపురంలో వింత ఘటన చోటు చేసుకుంది. సాయిబాబా విగ్రహం పాలు తాగుతుండటంతో మహిళలు భారీగా చేరుకుని పూజలు నిర్వహించారు. నాగుల పంచమి సందర్భంగా ఒక మహిళ ఇంట్లో పూజ చేస్తుండగా సాయిబాబా విగ్రహానికి చెంచాతో పాలు పట్టించి ఏర్పాటు చేశారు. 2 సార్లు పాలు తాగినట్లు గుర్తించిన ఆమె మరో 2 సార్లు అలాగే చేసింది. పాల చెంచా ఖాళీ అయ్యింది. ఇది గమనించిన మహిళ స్థానికులకు చెప్పడంతో ఈ వార్త వేగంగా వ్యాపించి అంతా వచ్చి బాబాను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నిప్పులు చెరిగారు. రావణాసురుడు రామాయణం చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి మాటలున్నాయని ఆయన ధ్వజమెత్తారు. చేసిన తప్పులు పగలు రాత్రి జగన్కు గుర్తొస్తుండడంతో ఎక్కడ ఎరుపు రంగు కనిపించినా రెడ్ బుక్కే గుర్తుకొస్తుందని ఎద్దేవా చేశారు. కక్షలు, వేధింపులు, అరాచకాలు, హింస పేర్లు వింటే అందరికీ జగన్నే గుర్తుకొస్తారని, ప్రజా తీర్పు ఓర్వలేను అన్నట్లుగా అసత్యాలు ప్రచారం చేస్తున్నారని జగన్పై విరుచుకుపడ్డారు. 2 కుటుంబాల మధ్య జరిగిన గొడవను వ్యక్తిగత స్వార్థం కోసం జగన్ శవ రాజకీయాలు చేస్తున్నారని, వినుకొండ ఘటనలో అసత్యాలు ప్రచారం చేయడంలో విఫలమై భంగపడిన రీతిలోనే ఇవాళ నంద్యాలలోనూ జగన్ బోల్తా పడ్డారని మంత్రి పేర్కొన్నారు. శాంతి భద్రతల నిర్వహణలో కూటమి ప్రభుత్వం రాజీపడేది లేదని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. కక్షలు, కేసులు, వేధింపులు, హత్యలు ఈ పేరు వింటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలోనే గుర్తుకొచ్చేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అటువంటి వ్యక్తి ఈరోజు హింస గురించి, హత్యల గురించి మాట్లాడుతూ ఉంటే రావణాసురుడు వచ్చి రామాయణం చెప్పినట్లుగా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మనందరం కూడా చూసాం, గత 5 సంవత్సరాల పాలనంతా కూడా ఎక్కడ కూడా ప్రజాపాలన అనేది మనకి కంటికి కనిపించలా. 5 సంవత్సరాలు కూడా రాక్షస పాలనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి. ప్రతిరోజు, ప్రతి నెల, ప్రతి సంవత్సరం 30 యాక్ట్లు ప్రతి జిల్లాలోనూ కూడా అమలు చేసినటువంటి పరిస్థితి. 144 సెక్షన్లతో నిత్యం పాలన నడిచినటువంటి పరిస్థితి. మాలాంటి ప్రజాప్రతినిధుల ఇంటికి కూడా తెల్లవారుజామునే న్యూస్ పేపర్ వేసేవాడి కంటే ముందు పోలీసులు వచ్చి హౌస్ అరెస్టులు చేసేటువంటి పరిస్థితి. ఇటువంటి దుర్మార్గమైనటువంటి నియంతృత్వ, నిరంకుశత్వ పాలన నుంచి మొన్న జరిగినటువంటి ప్రజలు విముక్తి కోరుకుని తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వానికి అఖండ విజయాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే ఆ చరిత్రనే తిరగరాసేటువంటి విధంగా మొన్న ప్రజలు ఏదైతే 175కి 164 సీట్లు ఇచ్చి ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించారో, ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారో, దాన్ని చూసి వార్వలేక ఈవేళ జగన్మోహన్ రెడ్డి తప్పుడు రాతలతో, ఈవేళ తప్పుడు ప్రచారంతో ప్రజల్ని మరొక్కసారి మభ్యపెట్టాలనేటువంటి ఆలోచన. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చరిత్ర అంతా కూడా అబద్ధాలు, అసత్యాలు. ఆ రోజు కూడా ఒక్క ఛాన్స్ అని ఆ రోజు అధికారంలోకి వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ రకంగా అయితే ముంచేశాడో, 2014లో రాష్ట్ర విభజన వల్ల జరిగినటువంటి నష్టం కంటే 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎక్కువ నష్టం ఏదైతే జరిగిందో అందరూ కూడా గుర్తించినటువంటి స్థితిలో మళ్ళీ మరొక్కసారి అటువంటి అబద్ధాలు, అసత్యాలతోటే మళ్ళీ ఈవేళ ప్రజల్ని మోసం చేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈరోజు కూడా చూసాం, ఏదైతే నంద్యాల జిల్లా మరి జగన్మోహన్ రెడ్డి మరి ఆయన పరామర్శ పేరు చెప్పి వెళ్ళి ఆయన మాట్లాడినటువంటి
మాటలు చూస్తూ ఉంటాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. అంబేద్కర్ విగ్రహంపై దాడికి యత్నించడం దారుణం. విజయవాడ అంబేద్కర్ స్మృతి వనం ఘటనపై తీవ్ర స్థాయిలో స్పందించిన శాసనమండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజు. జగన్మోహన్ రెడ్డిపై మంత్రి నిమ్మల రామానాయుడు ఫైర్. ప్రజా తీర్పును జీర్ణించుకోలేకపోతున్నారంటూ ఎద్దేవా. భారత ఒలింపిక్ స్టార్ రెజ్లర్ వినేష్ పోగాట్ అభినందన సభ. వినేష్ కు అన్యాయం జరిగిందంటూ పౌర సంక్షేమ సంఘం ఆవేదన. అంబేద్కర్ విగ్రహాలపై దౌర్జన్యాలను ఆపాలన్న కాకినాడ మాజీ ఎంపీ వంగ గీత. అధికారం ఉందని ఇష్టం వచ్చినట్లు చేస్తే సహించేది లేదని హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.